రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ 53వ జన్మదినం పురస్కరించుకుని గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరిస్తూ తెలంగాణలో కమల దళానికి ఊపు తెచ్చిన రేసు గుర్రం ప్రజా ఆశీర్వాదంతో రెండవసారి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు దుర్శెట్టి రాజు, ప్రతిపాక శ్రీనివాస్, లోకోజి సతీష్, జక్కని రాజేశం, హనుమయ్యాచారి, మట్క మల్లేశం, పాటి సుధాకర్, ముఖేష్, నగురం తిరుపతి, ఎన్ఎం శ్రీధర్, కోన రమేష్, తూము గణేష్, లక్క అనిల్, ప్రతిపాక మల్లయ్య, నెరల నాగరాజు, దొంతుల అశోక్, గుర్రం నరేందర్, పొలస సతీష్, పొంచెట్టి తిరుమల్ మరియు బండి సంజయ్ అభిమానులు పాల్గొన్నారు. అకాల మృత్యువారం వివాహం పాదవదకం ఈరోజు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి 53వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా కోటగడ్డ ప్రాంతంలో జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన మన గ్రామ శాఖ సభ్యులందరికీ ధన్యవాదాలు. బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మరియు సీనియర్ కార్యకర్తలు బండి సంజయ్ కుమార్ గారి అభిమానుల సమక్షంలో వారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వర్యాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన తన ప్రస్థానం కార్పొరేటర్గా మరియు పార్లమెంటు సభ్యుడిగా, తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, నేడు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇది నిజంగా బీజేపీలోనే సాధ్యం. ఒక సామాన్య కార్యకర్త అయిన వ్యక్తి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగడం నిజంగా మా అందరికీ కార్యకర్తలను నిజంగా గౌరవిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం. మరొకసారి కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారం, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.